నా పేరు అనురాధ మాగంటి. నేను హైకోర్ట్ అడ్వకేట్‌ని. లండన్‌లో ఉన్న మధుకర్ అండ్ నందు గారికి నేను ఇండియాలో వాళ్ళ లీగల్ అడ్వైజర్‌ని. యూకేలో వాళ్ళ లీగల్ అడ్వైజర్‌తో మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతనే ఇక్కడొస్తున్న ఈ రూమర్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికే ఇవాళ నేను నీతో మాట్లాడుతున్నాను. మధుకర్ గారికి, నందు గారికి అక్కడ ఇంగ్లాండ్‌లో వాళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్‌ని లిమిటెడ్ కంపెనీస్ అని అంటారు. అక్కడ లిమిటెడ్ కంపెనీస్ అన్నది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ అక్కడ పనిచేసేవాడు చిన్నప్పుడు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే వాచ్‌మెన్‌గా ఉన్నవాళ్ళు కానీ, గార్డెనర్స్ కానీ ఎవ్వరైనా ఎన్ని లిమిటెడ్ కంపెనీస్ అయినా పెట్టుకోవచ్చు. ఆ లిమిటెడ్ కంపెనీస్‌కి వాళ్ళే సీఈఓగా ఉంటాడు. ప్లస్ వాళ్ళే వాళ్ళ వైఫ్స్‌ని గానీ, పిల్లల్ని గానీ ఎవరినైనా ఎంప్లాయీస్ గానీ పెట్టుకోవచ్చు, ఓనర్స్ గానీ పెట్టుకోవచ్చు. ఇదంతా ఇంగ్లాండ్‌లో ఇట్స్ వెరీ నార్మల్ అండ్ కామన్. ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు గానీ, మనీ మ్యాటర్స్ కానీ ఏవైనా కానీ అకౌంటెంట్ దగ్గర ఉంటాయి. అంతేగాని పబ్లిక్ వెబ్‌సైట్‌లో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడా ఉండదు. ఇప్పుడు రూమర్స్ వస్తున్న ఆ రిక్రూటింగ్ ఏజెన్సీ అన్నది మధుకర్ గారికి ఒక్కరికే సంబంధించినదది. నందుకి దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. లీగల్‌గా కూడా షీ ఈజ్ నో వే రిలేటెడ్ టు దట్ రిక్రూటింగ్ ఏజెన్సీ కంపెనీ. ఈ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మధుకర్ గారు నడిపేది యూకేలోనే అది రిజిస్టర్ అయి ఉన్నది. అది జాబ్ ప్లేస్‌మెంట్ సర్వీస్. వీళ్ళకి లీగల్ కాంట్రాక్ట్స్ వీళ్ళందరితోటి కూడా ఎన్‌హెచ్‌ఎస్ వాళ్ళతోటి, ఫార్మింగ్ వాళ్ళతోటి, మళ్ళీ సెక్యూరిటీ కంపెనీస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్. సో, వీళ్ళందరితోటి వీళ్ళకి లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నాకు చూపిచ్చారు. వాళ్ళ లీగల్ అడ్వైజర్‌తో మాట్లాడాను. అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. యూకేలోని ఈ కంపెనీకి యూకేలోనే కాకుండా ఫిలిప్పీన్స్‌లోను, పోర్చుగల్ దేశంలో కూడా వాళ్ళకి టైఅప్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ సర్వీసెస్‌లో సీఓఎస్ అండ్ జాబ్ విషయమే ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ. సీఓఎస్ అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్. ఇవి కంపెనీస్ ఇస్తాయి. ఒకసారి ఒక కంపెనీ సీఓఎస్ ఇస్తే అప్పుడే గవర్నమెంట్ వీసా ఇస్తదనమాట. వన్స్ దే గెట్ ది వీసా దెన్ ఓన్లీ దే కెన్ జాయిన్ ది జాబ్. ఏ కంపెనీ అయితే సీఓఎస్ ఇస్తుందో ఆ కంపెనీలోనే వీళ్ళు ఆ జాబ్‌లోకి జాయిన్ అవ్వాలి. ఈ మధుకర్ గారి ఏజెన్సీ అన్నది మిడిల్ మ్యాన్ లాగానే అంతే. మధ్యవర్తమే చేస్తారు వాళ్ళు. ఈ వీళ్ళు చేసేదంతా సర్వీసెసే. ఈ సర్వీసెస్‌కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. డబ్బులు తీసుకుంటారు. ఓకే. ఏదైతే ఈ ఐహెచ్ఎస్ ఛార్జెస్ అంటారు గవర్నమెంట్‌కి కట్టేది వీసాలవి, అవి లక్షల్లో ఉంటాయి. అవి కొంతమందేమో డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి కట్టుకుంటారు. కొంతమంది కట్టలేని వాళ్ళు ఈ ఏజెన్సీ హెల్ప్ తీసుకుంటారు. వీళ్ళ ద్వారా వాళ్ళు ఆ వీసాకి అయ్యే డబ్బులు కట్టిస్తారు. ఏది ఏమైనా గానీ ఈ మధుకర్ గారు నడిపే ఏజెన్సీ మాత్రం ఇట్స్ ఓన్లీ మిడిల్ మ్యాన్ సర్వీసెస్ అంతే. ఈ ఏజెన్సీ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక అగ్రీమెంట్ తీసుకుంటది. వీళ్ళు ఒకసారి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏజెన్సీకి వాళ్ళతో ఎటువంటి సంబంధము లేదు. నెక్స్ట్ వీళ్ళకి వీసా రిజెక్ట్ అయినా గానీ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ వీసా రిజెక్షన్ అన్నది వాడు అప్లై చేసుకున్న వాడి పర్సన్ బట్టి ఉంటుంది. వాళ్ళు పెట్టే సర్టిఫికేట్స్ బట్టి దాన్ని బట్టి గవర్నమెంట్ తీసుకుంటుంది నిర్ణయం. రిజెక్షన్ అలా ఉంది. కానీ ఏజెన్సీకి మాత్రం ఏ విధంగానూ దీనితోటి వాళ్ళకసలు వాళ్ళ ప్రమేయమే ఉండదు. వాళ్ళ సంబంధమే లేదు. అసలు నిజం ఏంటంటే ఈ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎలా వాళ్ళ మిస్‌బిహేవియర్ తోటి అక్కడున్న ఎంప్లాయీస్ ఆడపిల్లల ఎంప్లాయీస్ తోటి మిస్‌బిహేవ్ చేసి, తాగి వెళ్ళి, వాళ్ళు చేసిన తప్పుల వల్ల, లేదంటే కొన్ని కంపెనీస్ కొన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత వాడు తీసేస్తారు ఎంప్లాయీస్‌ని. అలా పోయిన జాబులు గానీ, లేతే స్పాన్సర్‌షిప్స్ లేకుండా ఉన్న కంపెనీలు గానీ, ఈ విధంగా పోగొట్టుకున్న జాబులు వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఏజెన్సీని టార్గెట్ చేస్తున్నారు. చేసి నష్టపరిహారం అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి సర్వీసెస్ ఇచ్చేటప్పుడు ఈ ఏజెన్సీ అగ్రీమెంట్ తీసుకుందో, ఎక్కడ అగ్రీమెంట్‌లో గానీ, వర్బల్‌గా గానీ, ఓరల్‌గా గానీ ఎక్కడ ఎప్పుడు ఏజెన్సీ ఉద్యోగం పోతే మీకు రీపేమెంట్ చేస్తాము అన్న వర్డ్ అన్నది ఎక్కడ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఈ ఏజెన్సీస్ మీద ఫేక్ వీసాలు ఇస్తున్నారని, ఫేక్ సీఓఎస్ ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. యాక్చువల్లీ వీసాలు ఇచ్చేది గవర్నమెంట్. సో, అది ఫేకా కాదా అన్నది అది గవర్నమెంట్ చూసుకుంటుంది. అది గవర్నమెంట్ డ్యూటీ. యాస్ ఫార్ యాస్ ద సీఓఎస్ ఈస్ కన్సర్న్డ్ అది ఫేక్ అని చెప్పడానికి అది త్రూ కోర్ట్ యూకే కోర్ట్ విల్ డిక్లేర్ ఇట్. అండ్ కోర్టు వాళ్ళ ద్వారా ఆ డాక్యుమెంట్స్ వస్తాయి అది ఫేకా కాదా అన్నది. కంపెనీకి మాత్రం ఎటువంటి సంబంధము లేదు. యాస్ ఫార్ యాస్ వీసాస్ ఆర్ కన్సర్న్డ్, ఫేక్ వీసాస్ ఆర్ కన్సర్న్డ్ ఆర్ ఫేక్ సీఓఎస్. ఇప్పటిదాకా యూకేలో వీళ్ళ ఏజెన్సీ మీద ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి కంప్లెయింట్లు లేవు. ఇంతవరకు ఎటువంటి నోటీసులు రాలేదు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఫ్రమ్ ద లీగల్ అడ్వైజర్ ఫ్రమ్ ది యూకే రిగార్డింగ్ దిస్ ఏజెన్సీ. యూకేలో మధుకర్ గారికి వాళ్ళకున్న బిజినెసెస్ అన్నీ నార్మల్‌గా నడుస్తున్నాయి. నందు గారికి, మధుకర్ గారికి ఉన్న బిజినెసెస్ నార్మల్‌గా నడుస్తున్నాయి.
నందు గారికి ఉన్న రెస్టారెంట్ కూడా మామూలుగానే నడుస్తుంది. అక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోలేదు. ఇక్కడ ఇండియాలో, ఇక్కడ సోషల్ మీడియాలో వాళ్ళ బిజినెసెస్ గురించి వాళ్ళు మీకు ఆన్సర్ చేయాలి అని ఎందుకు అడుగుతున్నారు? యాజ్ ఏ వాళ్ళ లీగల్ అడ్వైజర్‌ని నేను ఇండియాలో. నేను మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నాను. వై షుడ్ దే ఆన్సర్ ఇన్ యువర్ సోషల్ మీడియా రిగార్డింగ్ దే బిజినెస్? మధుకర్ గారు గానీ, నందు గారు గానీ ఏదైనా ఆన్సర్ చేయాలి అనుకుంటే వాళ్ళ బిజినెస్ తరపున వాళ్ళు యూకే గవర్నమెంట్‌కి ఆన్సర్ చేయాలి తప్ప, ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఎవ్వరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరమూ లేదు. యాజ్ ఫార్ యాజ్ ఇండియాలో సోషల్ మీడియాలో కన్సర్న్ అయినప్పుడు వాళ్ళ బిజినెసెస్ ఇక్కడ ఏమీ లేవు. వై షుడ్ దే ఆన్సర్? దిస్ ఈజ్ మై క్వశ్చన్ యాజ్ ఎన్ అడ్వకేట్. మధుకర్ గారు, నందు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బ్రిటిష్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ వాళ్ళందరూ. వాళ్ళ మీద ఇక్కడ ఇండియాలో ఏవో కేసులు పెడతామని వీడియోల్లో మీరందరూ వాళ్ళ మీద కేసులు పెడతామని, ఇండియా రాకుండా చేస్తాము, వాళ్ళని ఇది కోర్టుకు లాగుతాము అనేసి ఏది చేసినా అవి ఇక్కడ వర్తించవు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ పాస్‌పోర్ట్ హోల్డర్సు. మన జ్యుడిషియరీ వాళ్ళ మీద ఎటువంటి ప్రయోగము లేదు, ఉపయోగము లేదు. అయినా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ నాకు ఎప్పటినుంచో తెలుసు. మీరందరూ పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని వాళ్ళ మీద పగతోటి, నెగటివిటీతోటి ఎందుకు చెడ్డగా ప్రొపగండా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు లీగల్‌గా ఉన్నారు. అక్కడ చక్కగా బిజినెసెస్ నడుపుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? దే ఆర్ వెరీ ఫెయిర్ పీపుల్. మీరు అన్నెసెసరీగా బురద తల్లుతున్నారు అంతే. ఆ బురద వచ్చి మీ మీదే కొట్టుకుంటది. నందు గారు, మధుకర్ గారు యూకేలో ఆల్రెడీ కంప్లెయింట్స్ ఫైల్ చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు 5 కంప్లెయింట్స్ ఫైల్ చేశారు. ఆ కంప్లెయింట్స్ కాపీస్ వాళ్ళ యూకేలో ఉన్న వాళ్ళ లీగల్ అడ్వైజర్ గారు నాకు పంపించారు. ఐ హావ్ గాన్ త్రూ ఇట్. యాక్చువల్లీ ఇది మొత్తం స్టార్ట్ అయింది ఒక అమ్మాయిని సేవ్ చేయడం వల్ల. ఒక అమ్మాయి వల్ల స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వీళ్ళ ఎంప్లాయీ, వీళ్ళ ఏజెన్సీలో ఉన్న అమ్మాయే. అయితే ఈ అమ్మాయి మీద ఒకతను ఎవరో ప్రైవేట్ వీడియోలు చేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తుంటే అమ్మాయి వీళ్ళ దగ్గర హెల్ప్ కోసం వస్తే ఈ అమ్మాయిని సేవ్ చేశారు. అయితే అతన్ని యాక్చువల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో యూకే గవర్నమెంటు అతన్ని పట్టుకొని అతని వీసా రిజెక్ట్ చేసి అతన్ని ఇండియాకి పంపించేసింది. అతను ఇండియా వచ్చేసింది. ఈ అమ్మాయిని ఇక్కడ సేవ్ చేశారన్న ఒక్క గ్రజ్జు, వారు జాబుపై రావడం కానీ వీళ్ళనే వారు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ అది జరిగింది అది కాదు. వీళ్ళకి ఎటువంటి ప్రమేయం లేదు అందులోనూ. ఓకే. సో ఇట్ హాస్ స్టార్టెడ్ 2 years బ్యాక్. అస్సలు గ్రడ్జ్ అస్సలు లేదన్నది అక్టోబర్ 2025లో ఎప్పుడైతే నందు గారు ఇండియా వచ్చారో ఒక ఫిల్మ్ షూటింగ్ గురించి, అక్కడి నుంచి విగరస్‌గా స్టార్ట్ అయింది. కాదు, ఒక ఆడామె ఛానల్ నడుపుతోంది అనంటే చాలా గర్వించాలి, సంతోషించాలి, ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఒక ఆడమ్మాయి ఛానల్ చాలా ఫెమిలియర్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోయిందని కుళ్ళు కుతంత్రాలతోటి ఉన్నవి లేనివి వాళ్ళ మీద చెప్పి వాళ్ళ ఛానల్ డ్యామేజ్ చేయాలనుకోవడం అంత నీచమైన బుద్ధి ఇంకొకటి లేదు. ఇప్పుడు నిజంగా వాళ్ళు కరెక్ట్ కాకపోతే 240 ఫ్యామిలీస్ అక్కడ ఆల్రెడీ ఆ ఏజెన్సీ ద్వారా ఇంగ్లాండ్‌లో ఉంటూ చక్కగా జాబులు చేసుకుంటూ బాగున్నారు. ఈ కిస్టీ విక్టిమ్స్ ఒక్కళ్ళే వాళ్ళ తప్పుల వల్ల బయటకు వచ్చేసారే తప్ప వాళ్ళది ఈ ఏజెన్సీతోటి ఎటువంటి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా మీరు వాళ్ళని తప్పు పట్టడం అన్నది చాలా చాలా అసలు డిక్షనరీలో కూడా వర్డ్స్ ఉండవేమో చెప్పడానికి కోసం అనేసి. ఇంకా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాము. ఎక్కడ ఉమెన్ ఎంపవర్మెంటు? ఇంకా ప్యాట్రియాటిక్ సిస్టమే నడుస్తుంది. ఒక ఆడది పైకి వస్తే చూడలేరు, ఒక ఆడది కొంచెం మంచి పొజిషన్లో ఉందంటే ఓడలేరు. యాక్చువల్లీ మగవాళ్ళందరూ కలిసి ఒక ఆడదాన్ని డిఫెండ్ చేస్తున్నారు అన్న మాట చెప్పిన మన్నాడే ఈ ఆడవాళ్ళందరూ ముందుకు వచ్చేసారు. ఆడవాళ్ళు మీరే అర్థం చేసుకోవాలి కదమ్మా. ఒక ఆడదానికి హెల్ప్ చేయాలి కదా. రేపు మీరు వస్తారు వేరే వేరే వాటిల్లో ఏదో పొజిషన్స్లోనో ఏదో ప్రొఫెషన్స్లోనో దేంట్లోనైనా. ఇంకొక ఆడవాళ్ళు ఆగుతారా? మీ మగవాళ్ళు చెప్తారు కదా అని చెప్పి మీరు ముందుకు వచ్చి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కామెంట్స్, వల్గర్ కామెంట్స్ అసలు అది చేయడం అనేది ఏమన్నా బాగుంది? అసలు అది యూ షుడ్ ఎంకరేజ్. ఒక తెలుగు అమ్మాయి ఇంగ్లాండ్లో ఉండి ఒక ఛానల్ ద్వారా ఎంత ఫేమస్ అయిందంటే అది ఎంత గర్వకారణం అమ్మా. అదంతా మెచ్చుకోవాల్సింది. మనమే ఒక ఆడదానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇంక ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి? ఆడదానికి రక్షణ ఏదమ్మా? ఇది బాలేదు అసలు. దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ వే. యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా మీరు నందుని ఎవ్వరు ఏమీ చేయలేరు, వాళ్ళ ఫ్యామిలీని. ఎందుకంటే దే ఆర్ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్. వాళ్ళకి ఇండియాలో ఏ చట్టము వాళ్ళకి వర్తించదు. సో మీరు తెలుసుకొని మీ మార్గంలో మీరు ఎట్లా పైకి రావదో చూసుకోవాలి. కానీ ఒకరిని అణచేసి పైకి వస్తాం అనుకున్నది చాలా నీచమైన బుద్ధి. మీరు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి గుమ్ముగూడి వీళ్ళ అక్కడ సోషల్ మీడియాలో ఇక్కడ సోషల్ మీడియాలో వీళ్ళ ఛానల్ని డ్యామేజ్ చేయాలనుకోవడమే చాలా అసలు బుద్ధి ఆలోచన అన్నది నీచమైనది.
మీరు ఇప్పటిదాకా అబ్జర్వ్ చేశారు కదా! నందు గారి పేరు కానీ, ఆమె ఫేస్ కానీ, ఆమె పిక్చర్ గాని ఉంటే, ఆ లైక్స్ కానీ, ఆ వ్యూస్ కానీ, ఆ ఫాలోయింగ్ కానీ ఎంతొస్తుందో మీరు అబ్జర్వ్ చేశారు కదా! దీన్ని బట్టి తన టాలెంట్‌ని తను ఎలా ప్రూవ్ చేసుకుంది, ఎంత కష్టపడితే తను ఇవాళ ఇక్కడ ఈ పొజిషన్‌లో ఉంది. అట్లా మన ఆడవాళ్ళం అందరం కూడా యూ డూ సంథింగ్. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఇచ్చే పంపిస్తారు. దాన్ని మీరు చక్కగా ఇంప్రూవ్ చేసుకొని పైకొచ్చి వి బికమ్ షో టు ది సొసైటీ దట్స్ వీ కెన్ ఆల్సో డూ అని. అంతేగాని ఒక ఆడదాని మీద పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసి అమ్మాయిని లాగేయాలనేసి అలాంటి కక్షపూరితంగా జెలసీ థింగ్స్ తోటి అస్సలు అది వర్కౌట్ అవ్వదమ్మా. మీరు ఒక ఆడదానికి మనమే ఆనవాళ్ళ రక్షణ ఇవ్వకపోతే ఎట్లారా? ఇక్కడ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అమ్మాయికి మనం ప్రొటెక్షన్ ఏమి ఇస్తున్నాము? ఇట్లాగా మన అమ్మాయి గురించి డీఫేమ్ చేయటం అమ్మాయిని. ఇదేమన్నా ఎక్కడైనా బావుంటుందా అసలు? సో, నాకు తెలిసి నేను చెప్తున్నాను. ఐ హావ్ గివెన్ యూ ది ఫుల్ క్లారిఫికేషన్. అక్కడ వాళ్ళు లీగల్‌గా అన్ని రకాలుగా దే ఆర్ పర్ఫెక్ట్. సో, ఇక్కడ మీరు మాట్లాడే ఈ మాటలన్నీ జెలసీతోటి, పగతోటి, కక్షతోటి వచ్చినవే తప్ప అసలు సిన్సియర్‌గా, రియాలిటీగా వచ్చినవైతే కాదు.